చంద్రబాబు హయాంలో పెన్షన్ ఎంత ఇచ్చేవారు, ఎంతమందికి ఇచ్చేవారు? వైఎస్ జగన్ పాలనలో పెన్షన్ ఎంత ఇస్తున్నారు, ఎంతమందికి ఇస్తున్నారు? అవతాతలు, దివ్యాంగులు, వితంతువులు, దీర్ఘకాలిక రోగులు మొదలైన వారందరూ గౌరవంగా బతికేలా వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? వాటిపై పింఛన్ లబ్ధిదారులు ఏమంటున్నారు? ప్రజలకు వాలంటీర్లకు మధ్యన బంధం తెగిపోవాలనే కసి చంద్రబాబులో ఎందుకుంది? ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పడగానే వాలంటీర్ల విషయంలో వైఎస్ జగన్ ఏం చేయబోతున్నారు? వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా సరే రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఢిల్లీ స్థాయి నేతలు హెచ్చరికలు జారీ చేసినా సరే, గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎంత ఒత్తిడి తెచ్చినా సరే నాడు ఓదార్పు యాత్ర చేసి ప్రజల మన్ననలు గెలుచుకున్నారు వైఎస్ జగన్. ప్రతిపక్ష నాయకునిగా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ప్రాణాలకు తెగించి మరి సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు మరింతగా జనానికి దగ్గరయ్యారు వైఎస్ జగన్. ఆ అనుభవాలతో మేనిఫెస్టో తయారు చేసుకుని అధికారంలోకి వచ్చారు ఆయన. ఈ 5 ఏళ్లలో 99% మేనిఫెస్టోని అమల్లోకి తెచ్చారు. పారదర్శక పాలనకు సరికొత్త అర్థం చెప్పారు. తాను అమలు చేసిన ప్రజల మేనిఫెస్టో ఎలాంటి ఫలితాలను ఇస్తుందో ఇప్పుడు బస్సు యాత్ర ద్వారా తెలుసుకుంటున్నారు వైఎస్ జగన్. ప్రజలతో మమేకమయ్యే నాయకులకే ప్రజల కష్టాలు తెలుస్తాయి. జనం గుండె సవ్వడి ఎలా ఉంటుందో తెలిసిన నేతకే పాలించే హక్కు లభిస్తుంది. దీనికి నిదర్శనమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం. 2009లో కడప ఎంపీ అయినప్పటి నుంచి ఆయన జీవితం ప్రజలకే అంకితమైంది. తండ్రి వైఎస్ఆర్ అకాల మరణం తర్వాత తట్టుకోలేక అభిమాన ప్రజల గుండెలో ఆగిపోతే ఆయా కుటుంబాలను ఓదార్పు యాత్ర ద్వారా పలకరించారు. ఇదొక మానవీయ యాత్ర. ఈ యాత్రలో వైఎస్ జగన్ లక్షలాది పేద ప్రజల జీవితాలను దగ్గరగా చూశారు. వారి గుండెల్లో గూడు కట్టుకున్న తండ్రి రూపాన్ని చూశారు. రాజకీయాల్లో ఉంటే గింటే వైఎస్ఆర్ లాగా జీవించాలని నిర్ణయించుకొని ముందడుగు వేశారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా సాగిన కుటిల రాజకీయాలను ధైర్యంగా ఎదుర్కొన్నారు. సొంతంగా పార్టీని పెట్టి ప్రతిపక్ష నాయకునిగా పలు యాత్రలు చేసి మరింతగా ప్రజలతో మమేకమయ్యారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా ఆయన చేసిన ప్రజా సంకల్ప పాదయాత్ర అయితే ప్రజా రాజకీయాల్లో సరికొత్త చరిత్రను సృష్టించింది. ప్రజల మేనిఫెస్టోకు పునాది వేసిన యాత్ర ప్రజా సంకల్ప పాదయాత్ర. జనం చెప్పిన సమస్యల నుంచి, వారి కష్టాల నుంచి అనేక పథకాలను తయారు చేసుకున్నారు. అప్పటికే ఆల్రెడీ ఉన్న పథకాలను చిత్తశుద్ధితో బలోపేతం చేస్తూ సరికొత్తగా డిజైన్ చేసుకున్నారు. అధికారంలోకి రాగానే వాటినే అమల్లోకి తెచ్చారు. అలాంటి వాటిల్లో ఒకటి వైఎస్ఆర్ పెన్షన్ కానుక. మీ బిడ్డ ప్రభుత్వం రాక మునుపు పెన్షన్ మనకు ఎంతమందికి వస్తూ ఉన్నది అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే, ఎన్నికలకు 2 నెలల ముందు వరకు అప్పట్లో అవ్వాతాతలకు కానీ, వికలాంగులకు కానీ, వితంతువు ఒక చెల్లెమ్మలకు కానీ ఇచ్చే పెన్షన్ 1000 రూపాయలు. అవునా కాదా? అవునా కాదా? ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా పెన్షన్ అప్పట్లో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు. కానీ ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మార్పు ఒక్కసారి చూడమని చెప్తా ఉన్నా. ఈ సామాజిక పెన్షన్ల విషయంలో వైఎస్ జగన్ విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చారు. అవాతాతలతో పాటు దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక రోగులు మొదలైన వారందరూ ఎంతో గౌరవప్రదంగా పింఛన్ సొమ్ము అందుకునేలా, ఇతర పథకాలు పొందేలా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను, దానికి అనుసంధానంగా వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చారు. పెన్షన్ల కోసం వీళ్ళు ఎక్కడికెక్కడికో తిరగాల్సిన పని ఉండకూడదని, పెద్ద పెద్ద క్యూలలో నిలబడాల్సిన అవసరం ఉండకూడదు అని మీ గురించి ఆలోచన చేశాడు. ఆలోచన చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి గ్రామంలోనూ ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేయడం, ఆ సచివాలయానికి అనుసంధానంగా ప్రతి 60 ఇళ్లకు, ప్రతి 50 ఇళ్లకు, ప్రతి 70 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించి ఆ గ్రామ సచివాలయానికి అనుసంధానం చేసి ఆ గ్రామ వాలంటీర్ ద్వారా ప్రతి ఇంటికి
ప్రతి యవ్వను ప్రతి తాత ముఖంలో చిరునవ్వును చూడడానికి ప్రతి ఇంటికి నెల 1వ తారీఖునే, అది సెలవు దినమైనా ఆదివారమైనా ఇంకొకటైనా కూడా ఈ 56 నెలలుగా మన ప్రభుత్వం ప్రతి ఇంటికి నెల 1వ తారీఖునే వచ్చి తలుపు తట్టి చిక్కటి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెబుతూ ప్రతి యవ్వను ప్రతి తాతను వాలంటీర్లు ఒక మనవడిగా ఒక మనవరాలిగా పలకరిస్తూ అవ్వ తాతలకు అండగా ఉంటూ పెన్షన్ నేరుగా చేతుల్లోనే పెడతా ఉన్న పరిస్థితి గతంలో ఎప్పుడు చూడని విధంగా జరుగుతూ ఉంది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో మార్పులు వచ్చాయి. వాటిలో ఒకటి సామాజిక పింఛన్ల పంపిణీ రంగం. వివక్షకు లంచాలకు తావు లేకుండా, కుల మత ప్రాంత వర్గాలకు రాజకీయాలకు సంబంధం లేకుండా 66 లక్షల మందికి ప్రతి నెల టెన్షన్గా పింఛన్లు అందిస్తున్నారు. ఇందుకోసం ప్రతి నెల 2,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు చేస్తున్నారు. ఇదొక రికార్డ్. ఈ స్థాయిలో సామాజిక పింఛన్లు ఇస్తూ ఉన్న రాష్ట్రం దేశంలోనే మరొకటి లేదని సీఎం వైఎస్ జగన్ సగర్వంగా చాటారు. 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం అసలు దేశంలోనే ఇంకొకటి లేదు. ఈ రాష్ట్రంగా ఆ రాష్ట్రంగా దేశంలోనే ఎక్కడ లేదు. ఈరోజు పెన్షన్లకు సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నెలకు 400 కోట్ల రూపాయలు కూడా కాని పరిస్థితి నుంచి ఈరోజు పెన్షన్లకు సంబంధించి నెలకు 2,000 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్ల కోసం మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి. సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపకంలో ఇస్తా ఉన్న పరిస్థితి. అబద్ధాలతో మోసాలతో ప్రజలను వంచడానికి మరోసారి చంద్రబాబు తయారయ్యారని, జాగ్రత్తగా ఉండాలని అవ్వాతాతలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఎలాగూ చేసేది లేదు కాబట్టి కోటలు దాటేలా మాటలు చెప్తారని చంద్రబాబు తీరును ఎండగట్టారు. చేయగలిగేదే వైఎస్ జగన్ చెబుతాడని, మంచి చేయటంలో సదా సిద్ధంగా ఉంటారని, ఈ విషయంలో తన తర్వాతే ఎవరైనా అని ఆయన అన్నారు. పొరపాటున బాబును నమ్మితే పులి నోట్లో తల పెట్టినట్లేనని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఏదైనా కూడా చేసేవాడు ఎవడైనా ఉన్నాడు అనంటే, మంచి చేసే మనసు ఎవరికైనా ఉంది అనంటే, నేను ఈరోజు గర్వంగా కూడా ఒక మాట అయితే మీ అందరికీ ఒక మాట అయితే ఇస్తా ఉన్నా. మేనిఫెస్టోలో నేను చెప్పినా చెప్పకపోయినా, ఎందుకనంటే చేయగలిగిందే నేను చెప్పాలి, చేయలేనిది నా నోట్లో నుంచి రాకూడదు, నేను చెప్పకూడదు. చేయగలిగిందే చెప్పాలి. కానీ నేను మేనిఫెస్టోలో చెప్పినా చెప్పకపోయినా ఈ 58 నెలల పాలన చూస్తే చాలా కనిపిస్తాయి మీ అందరికీ కూడా. నేను చెప్పనివి చాలా చేసినవి అన్నీ కూడా మీ అందరికీ కూడా కనిపిస్తాయి. మంచి చేసే విషయంలో జగన్తో పోటీ పడే నాయకుడు ఈ దేశంలోనే ఎక్కడ ఉండడని మాత్రం చెప్తా ఉన్నాను. వెంకటాచలంపల్లిలో పింఛన్దారులతో వైఎస్ జగన్ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమం ఆద్యంతం అవ్వాతాతల ఆప్యాయతల మధ్య కొనసాగింది. చాలా దూరం నుంచి ఎంతో కష్టపడి వచ్చిన లబ్ధిదారులందరూ వైఎస్ జగన్ను ఘనంగా ఆశీర్వదించారు. తమకు వాలంటీర్లకు మధ్యన బంధాన్ని తెంచడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబు బ్యాచ్కు గట్టిగా బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. ఏ పథకము అందలేదనే స్థితి నుంచి నాకు రావాల్సిన పథకాలన్నీ వచ్చాయి, గ్రేట్ జగన్ అన్న అని లబ్ధిదారులు సగర్వంగా చెప్పారు. గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలను పెట్టి చాలా మంచి పని చేశావు, ప్రజలంటే నీకు ప్రేమ సాటి లేనిది అని అవతాతలు మురిసిపోయారు. పింఛన్ల విషయంలో చంద్రబాబు హయాంలో ఏం జరిగిందో, జగన్ పాలనలో ఏం జరిగిందో తేడాలు చెబుతున్న అవ్వతాతలు వన్స్ మోర్ వైఎస్ జగన్ సర్కార్ అని బలంగా నినదించారు. మానవీయ పాలనలో తాము పొందుతున్న ఆనందాన్ని వైఎస్ జగన్కే నేరుగా వివరించారు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు జన్మభూమి కమిటీల దుర్మార్గాలను ప్రోత్సహించారు. బాబు పాలనలో అమలైన పథకాలు ఎప్పుడు ఎవరికి ఇవ్వాలనేది జన్మభూమి కమిటీ సభ్యులే నిర్ణయించేవారు. వారి అవినీతికి ఆగడాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడ్డ వారిలో సామాజిక పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. దీనికి తోడు పింఛన్ల విషయంలో బాబు విధానాలు కూడా అమానవీయంగా ఉండేవి. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడమే కాకుండా వారు చనిపోయినప్పుడు మాత్రమే ఆ స్థానంలో ఇతరులకు పథకాలు అందేలా చూసేవారు. పింఛన్ల విషయంలో అమలైన ఈ దుర్మార్గమైన విధానానికి తోడు బాబు హయాంలో పింఛన్ల పంపిణీ అత్యంత ఘోరంగా జరిగేది. వృద్ధులు, దివ్యాంగులు గంటల తరబడి క్యూలలో నిలబడి నరకం చూసేవారు. ఒక్కసారి రోజంతా ఎదురు చూసినా సరే పింఛన్ ఇచ్చేవారు కాదు.
అలాంటి దుస్థితిపై దర్శకి చెందిన వెంకటపతి అనే వృద్ధుడు ఏమన్నారో మీరే వినండి. నేను పింఛన్కు వెళ్తే తెల్లవారుజామున 4ంటికి వెళ్ళేవాడిని పంచాయతీ ఆఫీస్కు. అది గొంతులో ఉంది. నాకన్నా ముందు 4 ఉండేవాళ్ళు. అక్కడ 10 కుర్చీలు ఉండేవి. ఒక కుర్చీలో నేను కూర్చున్న తర్వాత వచ్చే వాళ్ళకి కుర్చీలు ఉండవు. అప్పుడు దోమలు మరీ కొడతా ఉంటే నేను బయటికి పోతే నాకు కుర్చీ పోద్దేమోనని నేను అటు వెళ్ళిపోయేవాడిని కాదు. ఒక కండవ తీసుకుపోయి ఆ దోమలంతా చేసి కొట్టుకుంటుండేవాడిని. 8 గంటలకు వచ్చేవాళ్ళు. వచ్చే వరకు అది యాఫ్ కొంత పని చేయకపోతే 9 అయ్యేది. ఈ 9 అయ్యే లోపల దాదాపు 100, 200 మంది, 300 మంది కూడా వచ్చి ఆ పుస్తకాలు పెట్టేవాళ్ళు. ఆ తర్వాత వచ్చే వాళ్ళకు మీరు రాండి, మీరు సాయంత్రం అయితే రేపు రమ్మనేవాళ్ళు. అట్లా 7 రోజుల దాకా పింఛన్ ఇస్తుండేవాళ్ళు. నేను ఎంతో బాధపడి ఈ బాధ ఎప్పుడు పోద్దా అని అనుకుంటుండేవాడిని. అలాంటి దుస్థితి తొలగిపోయింది. ఈ అవ్వాతాతలు ఎదురు చూసిన మంచి రోజులు వచ్చాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తేదీనే ఇంటికొచ్చి టెన్షన్ గా పింఛన్ ఇస్తున్నారని వెంకటపతి అంటున్నారు. ఇట్టలేకే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. నేను టీవీ చూసుకుంటూ కూర్చుంటుండేవాడిని, సాక్షి టీవీ. జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందు అన్నీ వస్తూ ఉంటాయి ముందు రోజు. అప్పుడు వాలంటీర్లు శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, తాత రమ్మనేవాడు. నేను వచ్చిన తర్వాత ఏలిముద్ర వేసుకొని నాకు పింఛన్ ఇచ్చిపోయేవాడు. అక్కడికి ఇక్కడికి తేడా చూస్తే ఎన్నో యోజనాల తేడా కనపడేది నాకు. ఈ పెద్దాయన అక్కడితో ఆగిపోలేదు. చంద్రబాబు హయాంలో ఏం జరిగింది, జగన్ పాలనలో ఏం జరుగుతుందో తేడా చెప్పిన ఈయన దశాబ్దాల వెనక్కి వెళ్లి దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాలంలో సంక్షేమ పథకాల అమలుపై తన అభిప్రాయాన్ని ఇలా చెప్పారు. నెహ్రూ గారి ప్రభుత్వంలో మేధావులు ఉండేవాళ్ళు 2, 4. భూపేష్ గుప్తా, డాంగే, చంద్రరాజరావు. వీళ్ళు ప్రతిపక్షంలో ఏమడిగేవాళ్ళంటే మాకు 10 సంక్షేమ పథకాలు అడిగేవాళ్ళు, 10, 12 అడిగేవాళ్ళు. ఆయన 1, 2 నెహ్రూ గారు చేసేవాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సొంతంగా 100 సంక్షేమ పథకాలలో 98 చేశాడు. ఎవరు చెప్పారు? వాళ్ళు 4 కలిసి చేసేవాళ్ళు. ఇది అడుగుదాము, ఇది అడుగుదామని. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా ఆ బంగారపు మెదడులో నుంచి వచ్చిన మేధావి, బంగారపు మెదరే, ఆ మెదడులో నుంచి వచ్చిన ఆ ఆలోచన అమలు జరిగిందంటే అట్టడుగు నుండే వాళ్ళు ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లోనే మేము బాగా బ్రతుకుతున్నాము అని చెప్తున్నారు. నాకు కూడా సంతోషంగా ఉంది. నాకు పింఛన్ వస్తుంది, మా అమ్మాయికి ఇల్లు వచ్చింది, మా ఆడవాళ్ళకు 18,500 వచ్చింది. ఇటువంటి మేధావి గారు మాకు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండటం మా అదృష్టం. వైఎస్ జగన్ మానవీయ పాలనపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఇది. అందుకే ఆయన ఎప్పుడు ఏ యాత్రను మొదలుపెట్టినా, ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా జనం ఇలా పోటెత్తుతున్నారు. ఇది చూసి చంద్రబాబు, ఆయన మనుషులు సహించలేకపోతున్నారు. ఏదో ఓ విధంగా జగన్ ప్రభుత్వంపై బురద చల్లటానికి శతవిధాలా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎంతో కొంత నష్టం జరుగుతుందని అనుకున్న బాబు బ్యాచ్ ప్రజలకు, వాలంటీర్లకు మధ్య బంధాన్ని తెంచడానికి కుట్ర పన్నారు. తాత్కాలికంగా విజయాన్ని సాధించారు. దీనిపై పింఛన్ లబ్ధిదారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు, శాపనార్థాలు పెట్టారు. ఈ చంద్రబాబు ఇట్లా చేయడం ఎందుకన్నా? పింఛన్లు 6 రోజు ఇచ్చారు ముసలోళ్ళకి పింఛన్లు. మంచాల మీద తీసుకొస్తానన్న వృద్ధుల్ని, నడవలేని వాళ్ళని, బాగలేని వాళ్ళని, మంచోళ్ళకి ఇబ్బంది పడి ఏమి చేస్తున్నారన్న నిమ్మగడ్డ రమేశను, చంద్రబాబు వీళ్ళు పింఛన్లు ఆ విధంగా చేయడం వాళ్ళ ఉసురు ఖచ్చితంగా జరిగిద్దన్న. మా ఉసురు ఖచ్చితంగా జరిగింది. మా పింఛన్లు తీసుకునే వాళ్ళు మొత్తం ఉసురు మొత్తం తగిలిద్ది. రాధాకృష్ణ తగిలిద్ది, రామేశ్వరరావు తగిలిద్ది, అందరూ తగిలిద్ది, మొత్తాన్ని తెలియద్ది.
ఇలాంటి వృద్ధుల ఆందోళనలు గమనించిన వైఎస్ జగన్ ఈ సమస్యలు తాత్కాలికమేనన్నారు. ప్రజా కంటకులకు రానున్న ఎన్నికలు తగిన సమాధానం చెప్తాయని స్పష్టం చేశారు. ఎన్నికలైపోయి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన ప్రభుత్వం పెట్టే మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరించే ఫైల్ పైనే అని హామీ ఇచ్చారు. మన ఎన్నికలు అయిపోయిన వెంటనే దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనలతో మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే మొట్టమొదటి సంతకం మనం పెట్టబోయేది మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరించడమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. ప్రజల అపూర్వ ఆశీర్వాదాల మధ్యన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 11వ రోజు పల్నాడు జిల్లాలో వేడుకగా కొనసాగింది. గంటల తరబడి ఎండలను లెక్క చేయకుండా ఎదురు చూసిన అన్ని వర్గాల ప్రజలు జగన్ ప్రజా ప్రభుత్వానికి జేజేలు పలికారు. గజమాలలతో ఆహ్వానాలు పలికారు. నృత్యాలు చేసి అభిమానాన్ని ఘనంగా చాటుకున్నారు. ఒక పక్క మండే ఎండలు వడగాలులు, మరో పక్క వాటిని లెక్క చేయకుండా ఎగిసిపడుతున్న ప్రజాభిమాన తరంగాలు. సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయి, సంతోషంగా ఉన్నామని చెప్పేవారు. స్థానిక టీడీపీ నాయకుల ఆగడాలని, విపక్షాల దొంగ మాటల్ని విమర్శించేవారు. సమస్యలు పరిష్కరించాలని వినతులు విజ్ఞప్తులు ఇచ్చేవారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర దారుల్లో కనిపిస్తున్న అపురూప స్పందన ఇది. మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మిట్ట మధ్యాహ్నం దంచు కొడుతున్న ఎండల్లో ప్రజల్లో కనిపించిన ఉత్సాహం ఇది. వైఎస్ జగన్ వస్తున్నాడని తెలిసి బారులు తీరిన వీరంతా తామెక్కడికెందుకు వచ్చింది ఇలా చెప్పారు. అమ్మవాడు వస్తుంది, రైతు భరోసా పడుతుంది, అన్ని పడుతున్నాయి అన్న. ఆగిపోయిన వాలంటీర్ల వ్యవస్థను తిరిగి ప్రారంభించాలని పలువురు వృద్ధులు కోరుకుంటున్నారు. జగన్ను కాపాడుకునే బాధ్యత ప్రజలదేనని వీరు మనస్ఫూర్తిగా చెప్తున్నారు. జగన్ పాలనపై కుట్ర పన్నుతున్న వారికి ప్రజల ఉసురు తప్పకుండా తగిలి తీరుతుందని స్పష్టం చేస్తున్నారు. ఆయన జరిగే పరిమాణాలు చూస్తే ఒకసారి మాకు బాధగా అనిపిస్తుంది. అటువంటి పరిస్థితులలో ఆయన చాలా వినయతగా వచ్చి ఆయన చాలా మేము కాపాడుకోవాలని ప్రజానికి అందరినీ కూడా నేను మనవి చేస్తున్నా. సార్ వాలంటీర్లు ఉండగా సార్ తెల్లారిలేకి వచ్చి మాకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వారం రోజులు పట్టింది సార్. ఇదే రకంగా కాకుండా జగన్ సార్ వచ్చి మళ్ళా మాకు పొద్దున్నే ఇవ్వాల. జగన్ సారు దేవుడు పెట్టినోడే, అది మామూలు వాళ్ళు పంపిలే, దేవుడు పంపించిండు ఆయన్ను. అందుకని ఆయన పరిపాలన చేయాల. ఆయనకి ఎవరు అడ్డంకులు తగలకూడదు. మామూలు ఆయన కాదు, ఆయన దేవుడు పంపించినోడు కాబట్టి స్పష్టంగా మాట్లాడతాడు. వీళ్ళు మొత్తం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ద్వారాగా ఎలక్షన్ కోర్టు కేసి కోర్టు ద్వారాగా ఎలక్షన్ కమిషనర్ పంపించి వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేపించి ఇవాళ 68 లక్షల వితంతువులు, వికలాంగులు, వృద్ధుల్ని వాళ్ళు పొట్టగొట్టినట్టు చేశారు. ఇవాళ 39 మంది మరణించారంటే కేవలం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరే కారణమని వీళ్ళ ఉసురు గ్యారంటీగా తగిలి ఈ ఎలక్షన్లు ఓటేయటం అట్టుంచి ఈ పింఛన్లు ఆపినా, సచివాలయ వ్యవస్థ ఆపినా ఏంది వీళ్ళుగా 20 సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదు. వీళ్ళ ఉసురు ఇంతమంది వితంతువులు ఉసురు తగిలిందంటే ఎవరు కూడా బాగుపడే చరిత్ర దేశ ప్రపంచంలోనే లేదు. కుల మత ప్రాంతాలకు రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తామని చెప్పి ఆ మాటను నిలబెట్టుకున్నారు వైఎస్ జగన్. ఇది ప్రజాస్వామ్య రాజకీయాల్లో అందరూ అభినందించాల్సిన విషయం. అందుకే కుల మత ప్రాంత రాజకీయాలకు అతీతంగా ప్రజలు తరలి వస్తున్నారు. వైఎస్ జగన్ చెప్పినట్లుగా స్టార్ క్యాంపైనర్లుగా మారి ప్రజలు ముఖ్యమంత్రికి కని విని ఎరుగని రీతిలో మద్దతుగా నిలుస్తున్నారు. ముస్తాఫారం నుంచి నడిసొచ్చి కూర్చున్న అంతే. ఆయన జగన్ గారిని చూడాలి, ఆయన కలిసి ఆయనతో మాట్లాడినా
నీకు ఓకే చేస్తానమ్మా అన్నాడు. అది నా సమీక్ష. మంచిగా చేస్తానమ్మా, నీకేం డౌట్ లేదు అని చెప్పిండు. చల్లగా దిగి మంచిగా వెళ్ళమ్మా ఇంటికి అన్నాడు. గది అంతే చేసిన. నేను జగన్ అన్న కోసం కలవాలని అంతమందిని కూడా తప్పుకొని ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి సెకండ్ తీసుకొని వచ్చేసిన. రేపు ప్రతి ఒక్క ఇంటికి మేము వెళ్ళి ఓటు అడిగి మిమ్మల్ని వేయించుకుంటామన్న. వాళ్ళు మన పార్టీ వాళ్ళు కాకపోయినా కానీ మేము ఓటు అడిగి వాళ్ళని ఓటు వేయించుకొని ఎందుకయ్యారు. మేము వచ్చాం పథకాలు, ప్రతి ఒక్క పథకం ఇచ్చాం. మేము మా జగనన్న ఓటు వేయాలని చెప్పి మేము జగనన్నకు ఓటు వేయించుకుంటాము. ఈసారి అత్యధిక 175 జగనన్న గెలిపించుకుంటాం. రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా మరిగిన నెత్తురు నీ దశలే రగిలితే నిప్పుల ఉప్పెనలే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంట పిడుగులు పడినను పట్టదులే అడుగుకి అలసట పుట్టదులే నీ గురి ఎప్పుడు తప్పదులే పదమంట పదమంట. జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేరంటూ. ఇది ఓ జన ప్రభంజనం. జగన్నే నమ్ముకున్న జనం ఉత్సాహం ఇది. రాత్రైనా పగలైనా కనిపిస్తున్న అపూర్వ ప్రజాదరణకు నిలువెత్తు నిదర్శనమిది. ఇది రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో సత్తా చాటడానికి ప్రజలు స్వచ్ఛందంగా చేస్తున్న యుద్ధ కవాతు. జగన్ జనంలోకి రాలేదని ఎగతాళి చేసిన వారి చెంప చెళ్ళు మనిపించేలా, చంద్రబాబు బ్యాచ్ చల్లుతున్న రాజకీయ బురదకు తగిన సమాధానం చెప్పేలా అమూల్యమైన, అపారమైన, అపురూప ప్రజా వెల్లువ ఇది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్.